సంగం మండలం తరుణవాయి ఏఎన్ కంట్రీగా ఎస్వీఆర్ పురం పరిసర ప్రాంతాల్లో అనధికారంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా చేపల కుంటలు నిర్వహిస్తున్నారని అక్కడ రైతులు వాపోతున్నారు. ఈ చేపల కుంటల వల్ల తమ పొలాలు నాశనమవుతున్నాయని, సుమారు 140 ఎకరాల్లో ఈ గుంటలు నిర్వహించుకుంటున్నారని అక్కడి రైతులు పోరున విలపిస్తున్నారు. గతంలో ఇలాగే ఒకసారి చేపల గుంటలు నిర్వహిస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాశ్వతంగా తొలగించామని, మరలా తిరిగి ఇప్పుడు ప్రారంభించాలనుకుంటున్నారని తరుణవాయి రైతులు ఇవాళ సంఘం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ చేపల గుంటలకి లైసెన్స్ పర్మిషన్స్ ఇవ్వద్దంటూ తహసీల్దార్ కార్యాలయంలో రైతులు ధర్నా చేపట్టారు. ఉన్నప్పుడు మాకు స్పెషలైజర్ ఆయన అక్కడ అంటే ఇప్పుడు మనకు రిటైర్డ్ అయిపోయినట్టే మనకి ఇక్కడ యానిమల్ హస్బెండరీ వెటనరీ జేడి గారు అట్లా మన స్పెషల్ మండలం ఆయన అట్లా అనమాట. రమేష్ రాయ్ గారు అట్లా ఆయన ఉండేవాడు. నా ల్యాండ్ పక్కనే రఘురామ్ గారు నేను కూడా బయట ఉంటా అని చెప్పేసి నేను ఏదో మాకు ఇస్తాయి ఇలాంటి వాడికి ఎంతో కొంత ఇద్దు లేవో అని చెప్పి ఆయనే ఉంటాడు. నీకు మాట్లాడాను నాతో కూడా, అమ్మ ఏదున్నా కానీ అది మనం ఒక్కళ్ళో ఇద్దరు కూర్చొని చేసేదైతే కాదు. అంటే దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తా వంగల్లో కలిపెట్టేది ఈడు పోయి వాళ్ళు చీల కలిపెట్టేది. దాని మీద కూడా పోయినసారి మొన్న కూడా చెప్పాము. ఒక్కటే అంటే 10 మందిలో మేము దీంతో అసలు మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళు ఏదో చెప్పగానే ఫిషరీస్ వాళ్ళు ఒక్కరు చెప్పనే ఇది కాదు, లేకపోతే ఎంఆర్ చెబితే ఒక్కరు చెబితే ఇది కాదు. ఏదైనా కూడా మొన్న కూడా ఈ విషయం మీద బాణాస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ రోజు జేడీ గారును ఎప్పుడు పొట్టే వాళ్ళు వచ్చారు, ఆ రోజు ఆఫీసులో వాళ్ళు ఊళ్ళోకి వచ్చారని చెప్పాక పొట్టే ఏడీ సార్ ఇప్పుడు జేడీ గారిని కూడా జేడీ కానివ్వండి, ఏడీ అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఆ జేడీ ఇప్పుడు పోయినసారి నాగేశ్వరరావు గారి కంటే ఆయన మొత్తం విషయం ఐడియా ఉంది. ఫస్ట్ నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తం చూడడం తెలుసు. చేపల చెరువులో నాకు 1 ఎకరా పొలం ఉంది. ఆ చేపల చెరువు వల్ల చాలా మంది మా గ్రామంలో దాదాపు 300 మంది అక్కడ నష్టపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ దయచేసి ఆ కల్చర్ గుంటల్ని తీసేయాల్సిందిగా కోరుతున్నాము.